అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఒకదాన్ని కాదండి, మిత్రపక్షాలను కూడా ఒంటి చేత్తో నెగ్గించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున దాదాపు ఆయన 17 సీట్లు అనుకోండి, ఎంపీ సీట్లు పోటీ చేస్తే 16 నెగ్గేస్తుంది తెలుగుదేశం పార్టీ. 16 నెగ్గేస్తుంది. ఇంకో పక్కన మేము బాధపడ్డాం మా మిత్రపక్షాలతో. బీజేపీ 400 సీట్లు, 400 సీట్లు కాదు కదా, 300 సీట్లు కూడా రాకపోవడం అనేది ఈ దేశానికి ఎంతో మంచిదండి. అది ఇప్పుడు బీజేపీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మోడీ గారు పీఎం అవుతారు, మాకు సంతోషమే. కానీ 400 సీట్లు 500 సీట్లు అంటే తప్పండి అది. ఎందుకంటే ఉండాలి మెజారిటీ, అధికారంలో ఉండాలి. ఇప్పుడు ఈ రోజున మోడీ గారు పీఎం అయ్యారు అనుకుందాం, ఆయన ఏది పడితే అది నిరంకుశంగా చేసుకెళ్ళడానికి ఉండదు. అదే 400 సీట్లు కాంగ్రెస్ పార్టీ అడిగినా నేను వ్యతిరేకిస్తాను. అంటే మీకు 400 సీట్లు ఎందుకు, 300 సీట్లు వస్తే మీకు అధికారం వెళ్ళేటప్పుడు 400 ఎందుకు వాళ్ళన్నా అడుగుతాను నేను. అలాగా నియంతృత్వం పోకడలోకి వెళ్ళిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాడు 175 అనేవాడు మహానుభావుడు. ఎందుకు 175 ఎందుకు? 90 సీట్లు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు 175 అంటే ఇంకెప్పుడు ఉండకూడదు. మాకు ఏక్ నిరంజనంగా ఉండాలనుకోవడం చాలా తప్పండి. ఈ రోజున మళ్ళీ బీజేపీ గెలిచినా మాకు ఆనందమే, మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయినా మాకు ఆనందమే. ఎందుకు? ఆయన ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇగో ఇలాంటి పెద్దలు ఉంటారు ప్రశ్నిస్తారు, నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే మేము సపోర్ట్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తాడు మోడీ గారు కూడా, అబ్బో వీళ్ళందరూ వ్యతిరేకించేలా ఉన్నారు అని మనకు కొంత తగ్గితే బాగుంటుంది బాబు అని తగ్గుతారు. ప్రజాస్వామ్యం అంటే అదే, భారత రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం అదే. అలా ఉండాలి. ఆ 400 సీట్ల విషయంలో అయితే మేము కొంచెం వ్యతిరేకించాం, మా మిత్రపక్షాలతో విభేదించాం. కానీ దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అవసరం. ఇప్పుడు దాకా చాలామంది అవసరం తెలుగుదేశం పార్టీ ఉంది అనేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు కూడా ప్రతి ఒక్కడు కూడా పౌరుషంతో ఏం చేశారంటే ఈ రోజున తెలుగుదేశం అవసరం ఈ భారతదేశానికి ఉండేలా చేశారు. అద్భుతమైన విజయం. వైసీపీకి ఇలాంటి పార్టీలకి ఇది గుణపాఠం. వాళ్ళు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళు రాజకీయం చేసే విధానాలు మార్చుకుని వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, మేమేదో అధికారంలోకి వచ్చాం కాబట్టి మీ మీద మేము కక్ష సాధింపు చేసేస్తాం, లేకపోతే మరోటి చేస్తాం అయితే మేము అనుకోవట్లేదు.